సందర్భంగా కర్ణకోట్ స్వామి గారు వచ్చి మన భద్రప్ప గుడి లోపల శ్రావణ మాస పురాణం అనేది గడ్డాపురం దానేశ్వరి మాత సోమనాథ్ గారుల గురించి తెలియజేయడం జరుగుతున్నది. మేము శ్రావణ మాసం ప్రారంభమైనప్పటి నుంచి రావడం జరుగుతున్నది. నిన్న కళ్యాణం జరిగింది. ఈరోజు వాళ్ళు కళ్యాణం అయిన తర్వాత వాళ్ళు వెళ్ళడం అనేది జనరల్గా మన సాంప్రదాయం ప్రకారంగా కళ్యాణం అనేది హనీమూన్కి వెళ్తారు. కానీ వాళ్ళు శ్రీశైల మహాక్షేత్రంలోకి వెళ్ళి మహాక్షేత్రం గురించి తర్వాత రామేశ్వరము, కన్యాకుమారి ఇవన్నీ కూడా సందర్శన చేసుకొని భక్తాదులకు అందరికీ కూడా ఆశీర్వాదాలు ఇస్తూ వాళ్ళ భక్తుల గురించి వాళ్ళు తాపత్రయపడి మొత్తం కూడా అందరికీ కూడా ఆశీర్వాదాలు ఇస్తూ వాళ్ళు వెళ్ళడం జరుగుతున్నది. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే అదే ప్రత్యేకత. ఈరోజు ఆ సందర్భంగా మా ఆయన పరమపదించి ఆయన 6 మాసాలు జరిగింది. 6 మాసాలు అవుతున్నది. 5 మాసాలు అయిపోయి 6వ మాసం ఇది. ఆ సందర్భంగా ప్రతిరోజు ఒకరొకరు అల్పాహారం ఏర్పాటు చేశారు. కాబట్టి నేను కూడా అల్పాహారం ఏర్పాటు చేస్తానని నిన్న చెప్పడం జరిగింది. ఆ సందర్భంగానే ఈరోజు అల్పాహారము నేను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా స్వామి గారు కూడా ప్రవచనంలో భాగంగా శెట్టి అమితానందని ఆయనతో పాటుగా మరి మా ఆయనను కూడా భద్రేశ్వర్ మా ఆయన పేరు, ఆయనను కూడా గుర్తు చేసి మరి రాజు గురించి కవి గురించి పోల్చి చెప్పడం జరిగింది. ఈ విషయం నాకు చాలా చాలా ఆనందాన్ని కలిగించిందని తెలియజేయడానికి సంతోషిస్తూ ఇలాంటి పుణ్య కార్యాల లోపల పాల్గొనడానికి భగవంతుడు నాకు అవకాశాన్ని కల్పించినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.